అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దేశంలోని ప్రముఖ మహారత్న సంస్థ అయిన ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తాజాగా 52 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లికేషన్ ప్రక్రియ, చివరి తేదీ వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఎన్టీపీసీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. దేశవ్యాప్తంగా థర్మల్, హైడ్రో, సోలార్ మరియు రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఎన్టీపీసీ ఒకటి. ఇక్కడ ఉద్యోగం రావడమంటే మంచి జీతం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత, కెరీర్ గ్రోత్, అలవెన్సులు మరియు గౌరవం కూడా లభిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఎన్టీపీసీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే మైనింగ్ ఇంజనీరింగ్ 25 పోస్టులు, సివిల్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ 27 పోస్టులు. ఈ నియామకాలు ముఖ్యంగా ఓబీసీ బ్యాక్లాగ్ ఖాళీల కోసం విడుదల చేశారు. అంటే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. ఎంపిక ప్రక్రియను ఇప్పుడు చూద్దాం. ఈ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను ప్రధానంగా గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అంటే గేట్లో మంచి స్కోరుంటే సెలక్షన్ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడందరికీ ఆసక్తికరమైన అంశం జీతం. ఎంపికైన అభ్యర్థులకు E1 గ్రేడ్లో ఉద్యోగమిస్తారు. పే స్కేల్ 40,000 నుంచి 1,40,000 వరకు. ఇది బేసిక్ పే మాత్రమే. ఇవే కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ అలవెన్స్లు, పర్ఫార్మెన్స్ బోనస్, పీఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మొత్తంగా ప్రారంభంలోనే మంచి జీతం మరియు భవిష్యత్తులో వేగంగా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్ సిద్ధంగా పెట్టుకోండి. విద్యార్హత సర్టిఫికేట్స్, గేట్ స్కోర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోటో, ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 29 మే 2026. అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటిగా, నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి. మీ అర్హతలు, విద్యార్హతలు ఆ పోస్టుకు సరిపోతున్నాయో చూసుకోండి. మాక్సిమం ఏజ్ లిమిట్ మరియు ఏజ్ రిలాక్సేషన్ వివరాలను స్పష్టంగా తెలుసుకోండి. దరఖాస్తు చివరి తేదీని మిస్ కాకుండా ముందుగానే అప్లై చేయండి. ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేయాలి. ఫేక్ జాబ్ నోటిఫికేషన్కు దూరంగా ఉండండి. ఫీజు చెల్లించే ముందు అన్ని వివరాలను ఒకసారి చెక్ చేయండి. అవసరమైన సర్టిఫికేట్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఫోటో మరియు సిగ్నేచర్ సైజ్ నిబంధనలు తప్పకుండా పాటించండి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ను సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా మంచి ఉద్యోగావకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్లో ఎలిజిబుల్ లేకపోతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఒక్కరికైనా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వారి భవిష్యత్తుకు వెలుగునివ్వచ్చు. మీ ఒక్క వ్యూ, లైక్ అండ్ షేర్ మాకు మరింత మంచి కంటెంట్ చేయాలనే మోటివేషన్ ఇస్తోంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ప్రయాణంలో భాగమై ఉండండి. ధన్యవాదాలు.